మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. సార్, నిన్న జగన్ గారు మిర్చి యార్డ్లో రైతులకు మద్దతు ధర లేదని చెప్పి వాళ్ళకి మద్దతుగా మిర్చి యార్డ్కి వెళ్ళారు, రైతులతో మాట్లాడారు, ప్రభుత్వం మద్దతు ధర కల్పించాలి అని చెప్పి అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు, దాని మీద ప్రకటన కూడా చేశారు. దీనికి సంబంధించి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన జరిగింది, ఎమ్మెల్సీ ఎన్నికల కూడా అమల్లో ఉన్నప్పుడు ఇటువంటి పెట్టుకోకూడదని చెప్పి దాని మీద కేసు పెట్టడం, ఫైల్ చేయడం కూడా జరిగింది నల్లబాడు పోలీస్ స్టేషన్లో. ఏం సార్, ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇదో చెప్పడానికి ఏం లేదు సార్. ప్రొయాక్టివ్గా ఎలక్షన్ కమిషన్ పనిచేసి దాని మీద కేసులు పెడితే వాడికి అప్రహెన్షన్స్ ఉండవు. నేను అబ్జర్వేషన్ అంటే నాకు ఉన్న నాలెడ్జ్ కూడా తక్కువనే చెప్పాలా. నేను లెట్ మీ అడ్మిట్ ద ఫ్యాక్ట్. ఎట్లా అంటే మీరు ఒకటి గమనించుకున్నారు లేదో సార్, లాస్ట్ టైం పెన్నిల్ రామకృష్ణారెడ్డి గారి మీద ఎలక్షన్ కమిషన్ ప్రతిస్పందన కన్నా ప్రొయాక్టివ్గా ఎవరో కంప్లైంట్ ఇచ్చిన దాని మీద ప్రతిస్పందించిన ఎలక్షన్ కమిషన్ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ అని చూసుకోవాలి. నిన్న కూడా ఈ సిహెచ్ శ్రీనివాసరెడ్డి గారిని, సిహెచ్ శ్రీనివాసరావు గారు ఫ్లయింగ్ స్క్వాడ్ హెడ్ అట, ఆయన మిర్చి యార్డ్ సందర్శన కోసం వెళ్ళారు. ఇక్కడ కాంట్రడిక్షన్స్ ఎక్కడ వస్తున్నాయంటే మిర్చి యార్డ్కి ఆయనకి వెళ్తున్నది ప్రయర్ ఇన్ఫర్మేషన్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన అని చెప్పి వాళ్ళు ఏం వెనక్కి ఇవ్వలేదు కదా లెటర్. అండ్ దే సెట్ దట్ పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పారు, లాస్ట్ మూమెంట్ దగ్గర ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ఇది కూడా మనం గమనించిన తర్వాత ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ అబ్జర్వేషన్స్ ఏంటి, నాకు తెలిసి రాజకీయ సభలు సమావేశాలు ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కింద వస్తాయి. మిర్చి యార్డ్లో ఎవరండి ఎమ్మెల్సీ ఓట్లు వేసేవాళ్ళు? రైతులే కదా. రైతుల ఆక్రందన వినడానికి ఒక అపోజిషన్ లీడర్గా ఆయన వెళ్ళిన దానికి ప్రతిస్పందించిన ప్రభుత్వం. అప్పుడే కదా చంద్రబాబు నాయుడు గారు అవును లెటర్ రాశారు, ఎవరు, శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి. సో దీని సారాంశం ఏంటి? గత 5 సంవత్సరాల్లో మిర్చి రైతులకి మేము ఇవ్వాల్సిన గిట్టుబాటు ధర కన్నా ఈసారి చాలా మెజరబుల్ సిచ్యువేషన్ డ్రైవ్ అవుతుందని చెప్పుకుంటూ వస్తూ ఎంతంత కొనుబడులు ఉన్నాయి, ఎంతంత అమ్మబడులు ఉన్నాయి అన్న దగ్గర నిన్నంతా మనం చెప్పుకుంది అదే. ఇవాళ మీరు ఇంకోటి ఆద్యంతం గమనించగలిగితే నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ కన్సర్న్స్ చూపిస్తూ కన్సర్న్తో కేసు పెడితే పేరున్నాన్ అనే వ్యక్తి అక్కడ లేడు, ఆయన మీద కేసు ఎలా పెడతారు? మీకు అర్థమవుతుందా? ఇట్ ఈస్ ఏ పొలిటికల్ మోటివేషన్స్కి ఎలక్షన్ కమిషన్ కూడా ప్రేరేపిస్తూ చెప్తున్నా కథ కింద దీన్ని అభివర్ణించండి. లేని వ్యక్తి మీద కేసు అది సభలో సమావేశాలకు కానే కాదు. ఒక రైతు ఆక్రందన, ఇప్పుడు ఎమ్మెల్యే కింద నేనే కంటెస్ట్ చేస్తాను, మా ఇంట్లో ఎవరు చచ్చిపోతారు, నేను అక్కడ 100 మంది గ్యాదరింగ్ ఉంటారు, మా చుట్టపాలు ఉంటారు, ఎలక్షన్ ప్రభావితం అవుతాడు, వెళ్ళి దాన సంస్కారాలకు వెళ్ళకూడదంటే ఎలాగా? అలాగే ఇది కూడా ఒక రైతు యొక్క ఘోష వినడానికి ప్రభుత్వం మీద ప్రతిఘటించడానికి వెళ్తున్న ఓ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి సార్, అలా చూస్తే తప్పే ఉంది దాంట్లో. అంటే ప్రతిదీ తప్ప రైట్ అని సమర్థం గురించి నేను చెప్పట్లే. ఇందులో ద సిచ్యువేషన్ ఈజ్ వెరీ మచ్ క్లియర్. నిన్న జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ప్రొయాక్టివ్నెస్ ఆ విధంగా లేకపోయి ఉంటే ప్రభుత్వం నుంచి చలనం లేదు. అట్లీస్ట్ చలనం ఇంకైనా రాశారు కదా. డిజాస్టర్ మేనేజ్మెంట్ మొన్న 6,800 కోట్లు ఎంత ప్రాథమిక అంచనాలు ఇస్తే 600 కోట్లు ఇచ్చారు. డబుల్ ఇంజన్ సర్కారు ఒక్కసారి వెనక నుంచి షండింగ్ కొట్టి బంగాళాఖాతంలో కలిసిపోతుంది ఎన్డీఏ కూటమి, అంత బ్రహ్మాండంగా ఉంటుంది మా పరిపాలన చెప్తున్న దానికి కనీసం కూడా తెచ్చుకోలేకపోతే అసలు గిట్టుబాటు ధరలకే దిక్కులేదు. డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఫండ్స్ రావాల్సినవి తెచ్చుకోలేకపోతున్నారు. దేనికి డబుల్ ఇంజన్ సర్కారు? ఏంటి పొలిటికల్ వెంజెంటాలో కేసులు పెట్టుకుని వాళ్ళ మీద వీళ్ళ మీద ప్రతీకారాలు తెచ్చుకోవడానికి అంతే. ఓకే, ఇంకేముంది? ఏమైనా కనబడుతుంది మీకు ఇంట్లో? కోడ్ ఉల్లంఘన ఏ ప్రాతిపదిక మీద కోడ్ ఉల్లంఘన అవుతుంది చెప్పండి? ఒక సమస్య, రైతు సమస్య, ప్రభుత్వంలో ప్రభుత్వ చలనం లేనితనాన్ని వేలెత్తి చూపిస్తే అది ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన. ఎలక్షన్లు పెట్టుకుంటే కూర్చోండి జీవితాలతో. ఇంక ప్రభుత్వాన్ని పనిచేయనివ్వకండి, ఎవరిని ప్రభుత్వ వ్యతిరేకతను కూడా చూపించకండి. అట్లీస్ట్ అక్కడ కనీసం రాజకీయాలకు సంబంధించి మాట్లాడింది కూడా లేదు కదా. ఇప్పుడు రాజకీయ సభ నేపథ్యంలో రాజకీయాలు మాట్లాడి లేదా ఎమ్మెల్సీ మేము నిలబెట్టలేదు, వాళ్ళు నిలబెట్టలేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వే దేర్ కన్సర్న్. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రావడం నిలబడి చేస్తే అరే బాబా ఎలక్షన్ క్యాంపెయిన్ గట్టించాడు రా జగన్మోహన్ రెడ్డిని ఏడవడానికి ఉల్లంఘన వాళ్ళక్కడను ఎవడవడం నిలబడింది దానికి ఎలా? ఏ విధంగా చూసినా సరే క్యాండిడేట్ని నిలబెట్టలే. ప్రతిస్పందించవలసిన ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా ప్రతిస్పందిస్తుందో చూస్తున్నాం. లేని వ్యక్తుల మీద కేసులు పొలిటికల్ వెంజెంటా కింద వస్తుంది కదా సార్. సేమ్ వంశీ కేసులో చూడండి, వంశీకి సంబంధం లేకపోయినా సరే నందిగం సురేష్ని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేశారు. వాటి మీద కనెక్టెడ్ సార్. ఇవన్నీ గమనిస్తే వాళ్ళ తీకా తాత్పర్యం ఏంటంటే ఎలాగైనా సరే పొలిటికల్ మోటివేషన్స్తో చేయాలి. కానీ అంటే ముందే వీళ్ళు ఒక లిస్టు ప్రిపేర్ అయిపోతారా? వీళ్ళు వస్తారు, వీళ్ళ మీద కేసులు పెట్టాలి అనుకుని ముందే ప్రిపేర్ అయిపోయి ముందే ఇచ్చేస్తే? లేదు, వాళ్ళ దగ్గర ఒరిజినల్గా రెడ్ బుక్ ప్రకారం ఓ లిస్ట్ ఉంది, దాంట్లో ఎవరిని ఎలా ఇన్వాల్వ్ చేయాలన్న దాని మీదే ఉన్నారు. ఇంక ఇక్కడ ఎవరు ఉన్నారు ఎవరు లేరు వాళ్ళకి సంబంధం లేదు. ఓకే, అమర్ అన్న పేరు అని పడితే అది నువ్వేనా అవ్వచ్చు, నేనైనా అవ్వచ్చు. కానీ ఒరిజినల్ అమర్ అవడం అన్నది మన ఉదాహరణకి నువ్వు నేను అనుకో, అమరు
కానీ నువ్వు నేను కాకుండా ఒరిజినల్ నంబర్ గార్డు ఫిక్స్ చేయాలన్న కాన్సెప్ట్ ఉందనుకో, మన పేరు నెపం పెట్టి ఆయన వేసేస్తారు లోపల. ఓకే, అంతే. తర్వాత పొరపాటు పడింది అంటారు. పొరపాటుగా పాట, తర్వాత వాళ్ళకాడ పాట ఏముంది. ఓసారి జైల్లోకి వెళ్తే రేషన్ బియ్యం దొరికేయట. ఈ తెప్పలకాయలు రెడీగా ఉంటారు కదా, పౌడర్ రాసుకుని, డైపర్ వేసుకుని పౌడర్ వేసుకుని రెడీగా ఉంటారు కలిగి పడిపోవడానికి. కదలే కదా తర్వాత నుంచి. ఎట్లా వేస్తే ఏమైంది, ఏదో రకంగా జైలు వేయాలి. జైలుకి వెళ్ళారంటే ఎందుకు వెళ్ళారు అంటే, ఇప్పుడు వంశీ చెప్పినట్టే ఆ రోజు అక్కడ గన్నవరంలో టీడీపీ ఆఫీస్ మీద కారు అర్థం దించేవట. ఈ కథలు అల్లేదానికే ఉంది. నందిగాం సురేష్ చూడండి, 150 రోజులు పెట్టారు జైలు. ఏమైనా అర్థం పర్థం ఉంది దాంట్లో? ఎస్ సార్. కర్మ సిద్ధాంతమే, బెయిల్ వచ్చినప్పుడు వస్తుంది, అంతకని. కానీ కర్మ సిద్ధాంతం నెక్స్ట్, ఆ కర్మ సిద్ధాంతం మళ్ళీ మన కర్మఫలం మనకు రాకూడదు, లేకపోతే మనకు చేసిన పాపానికి కర్మ మనకే వస్తుంది. అదేమైనా సార్ 2029 రాజోడో బంతిరోడో. ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత జరగబోయేది అద్భుతం ఎవరి చేతిలో ఉంది, ఊహిస్తారు ఎవరన్నా? అది జరుగుబాటు అంత సుఖం లేదు, ఇప్పుడు జరుగుతుంది, జరిపించుకుందాం. అది జరుగుతున్నప్పుడు ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు నేను చూడండి, టీటీడీలో బోర్డు మెంబర్ అట, ఎవడిచ్చిండు అడిగి హక్కు అక్కడ. ఆ ఎంప్లాయీకి ఉన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు తెలుసా. ఆ మహాద్వారం గుండా బయటికి వెళ్ళిపోని కసురుతున్నా సరే ఆయన మామూలుగానే రెగ్యులర్ రొటీన్లోనే బయటకు వచ్చాడు. ఉప్పు పక్కది అహంకారం. దేవుడి సన్నిధిలో బూతులు మాట్లాడతారా? కాలు మీద కాలేసి తగిలితేనే కూడా గోవింద అంటారు సార్ అక్కడ. సార్ మరీ పైశాచికం సార్ వీళ్ళకి. ఏంటంటే దే హ్యావ్ టేకెన్ థింగ్స్ యాజ్ గ్రాండ్. మొన్న పుష్కరంలో మొలగనే లేదట, ఒక ఎంప్లాయీని తీసేశారు. ఈయన కూడా ఎంప్లాయీని తీసే, ఎవరికైనా పట్టిన అన్నం పెట్టాడికి ఉపాధి కల్పిద్దామని ఆత్రం పడతారు ఎవరన్నా. వీళ్ళ అహంకారాలు చూడండి. అంటే కడుపు కొట్టేయాలి, ఆడికి ఉద్యోగం దించేయాలి, ఈడ అహంకారం చచ్చిపోయిపోవాలి. ఎవరో మీరంతా చాగంటి కోటేశ్వరరావు గారి గురించి మాట్లాడారని చెప్పి మీడియాల మీద కేసులు పెట్టారు కదా. దేవుడి సన్నిధిలో బూతులు మాట్లాడినందుకు ఏం శిక్ష చేస్తారో సార్ చెప్పండి. ఇష్టమైతే ఎంగుతుంది. అందుకనే మనం చేసే పనులు ఎలా ఉన్నాయో దానికి పర్యవసానాలు మన కింద ఉన్న కూడా అలాగే చేస్తారు. నీకు నెత్తికల్లు వస్తే మన కింద వాళ్ళందరికీ నెత్తికల్లే ఉంటాయి. అంతే కదా, అదే జరుగుతుంది. అది జరుగుతున్నా ప్రజలు గ్రహించట్లేదు అనుకుంటారు, అబ్జర్వ్ చేస్తున్నారు. ఓకే, అధికార దర్పం వేరు, అధికార మదం వేరు, అధికార చలామణి వేరు. ఈ మూడిట్లోంచి ప్రజలు ఏం కావాలో అది గ్రహిస్తారు సార్. కానీ ప్రజలైతే మీరు అన్నట్లుగా ప్రజలు గ్రహిస్తున్నారు అంటున్నారు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినా, మొన్న జైలుకి సందర్శనకు వచ్చినా కూడా ఏ విధంగా వచ్చారో చూసాము, నిన్న మిర్చియార్డుకి వచ్చినా కూడా ఏ విధంగా వచ్చారో చూసాము. రీసెంట్ పరిస్థితుల్లోనే శ్రీకాకుళం పోయినా, లేదంటే ఇటు కర్నూలు పోయినా, నెల్లూరు పోయినా, తిరుపతి పోయినా ప్రజలు ఏ విధంగా వస్తున్నారో చూసాము. కానీ ఈ ఓట్లన్నీ ఏమైపోయినాయి? గతంలో కూడా ఇలాగే వచ్చారు కదా, సిద్ధం సభలకి ఇలాగే వచ్చారు, బస్సు యాత్రలు పెట్టిన ఇలాగే వచ్చారు. కానీ ఈ ఓట్లన్నీ ఏమైపోయినాయి అనేటువంటి క్లారిటీలో చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి సార్. ఇందులో క్లారిటీ ఏం లేదు సార్. ఇప్పుడు 40% ఆయన స్థిరీకరమైన ఓటు బ్యాంక్ ఉంది. ఇంకా గెలవడానికి కావాల్సిన లాస్ట్ టైం వచ్చిన ఆ 11%, 51% ఎంత ఆయన గెలిచిన దానికి ఆ 11% మిస్ అయింది. ఆ 11% అన్వేషణ అన్నది ఇక్కడ ముగ్గురు మాన ప్రాణాలు అన్నీ అడ్డుపెట్టి ఎలక్షన్కి వెళ్ళారు వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని దించాలని. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి కోరిక ఎలా తీరుతుందో చూద్దరు కానీ సార్ కలిసే వెళ్ళాలి. ఎందుకంటే కౌలు రైతుల సమస్యల మీద కాడెత్తుకున్న పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మిర్చి రైతులు రాష్ట్ర కళాల్లో పడుతున్న ఇబ్బందులు, అది బుడవేరు వరకు ఉధృతంకి, ఆ తర్వాత ఉభయ గోదావరి జిల్లాలో వచ్చిన తుఫాను తీవ్ర పరిస్థితుల్లో ఎంత మానసిక సంఘర్షణ ఎదుర్కొంటున్నారు రైతు సమస్యల మీద. రైతు ఘోషలు వింటే హృదయ విదారకంగా ఉన్నాయి. దాని మీద గత ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీద పడేడిసి వాళ్ళు కదా, సకల శాఖ మంత్రి లోకేష్ లాంటి చూస్తున్నప్పుడు పోనీ ఈయనేనో తక్కువ చేస్తున్నట్టే హోంమంత్రిని అందరినీ గదమాయించుకొని తిరుగుతున్న పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఆయన ఎందుకు ప్రతిస్పందించట్లే సార్? ఇప్పుడు ఈ బైరాగి సన్నాసి వేషాలు వేసుకొని ఆ కాశీలో మూలిగి గంగలో మూలిగి మాకెందుకండి ఇవన్నీ? అధికారం దేనికి ఇచ్చాం? మీరు గంగలో మొలగడానికి, గుళ్ళు గోపురాలు తిరగడానికి కాదు కదా. సమస్య మీద గేట్ లోపలికి పంపిస్తే ఏం చేస్తామని చెప్పిన దానికి గేట్ లోపల లేరు, బయట లేరు, క్యాబినెట్ మీటింగ్లోనే ఉంటారు, గుళ్ళు గోపురాలు తిరుక్కుని నడు నొప్పి, కాలు నొప్పి అని, చిన్నపిల్లలు ఎలిమెంటరీ స్కూల్లో నాకు మోషన్లు అవుతున్నాయి, కడుపు నొప్పి అన్నట్టు కారణాలు చెప్పుకొని తిరుగుతుంటే వెరీ గుడ్ గవర్నెన్స్ సార్. మళ్ళీ ఎక్కడ అనుమానం రాకుండా తమన్ మ్యూజిక్ కార్యక్రమం పోయి ఆ పాటలన్నీ ఎన్నుకొని కాలక్షేపాలు చేస్తున్నారు. చేసుకోండి, ఎవరికి కావాలి. ఇది ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నట్టుకున్నారు, గమనిస్తున్నారు. తర్వాత పర్యవసానాలు ఉంటాయి, అంతకనే లేదు. కానీ వాళ్ళ ప్రైవేట్ పార్టీ దానికే
కావాల్సిన దానికంటే ఎక్కువ సెక్యూరిటీతో ఉన్నటువంటి పరిస్థితిని చూసాము. కానీ ఒక ప్రతిపక్ష నేత మిర్చి యార్డ్ సందర్శనకి వెళ్తే కనీసం ఒక్క పోలీస్ కానిస్టేబుల్ కనిపించిన పరిస్థితి కూడా కనిపించలేదు. తప్పు వైఎస్ఆర్సీపీదేనండి. మీరు ఒకటి గమనించగలిగితే, నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, వాళ్ళు ఏ రోజు కూడా ఒక తపేలా ఛానల్ కానీ ఆ పౌడర్ డబ్బా కానీ ఎవడు కూడా మీరు గమనించుకోండి, ఇంక్లూడింగ్ జనసేన, తెలుగుదేశం, బీజేపీ, సార్ ఒక గౌరవ ముఖ్యమంత్రి స్థానానికి కానీ ఆ చైర్కి కానీ ఆయనకి పర్సనల్ గా కానీ ఎప్పుడు రెస్పెక్ట్ ఇచ్చిన పాపన పోలే. సో దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? వీళ్ళ దగ్గర నుంచి కూడా ఏం ప్రతిఘటనలు లేవు. ఓకే, దేబ్జల్ లాగా ఆ ఛానల్కి వెళ్ళకండి, వాళ్ళతో మాట్లాడకండి, నీ జట్టు పీస్ అని చెప్పి రండి అని చెప్పి తపేలాగాలు ఉన్నారు లోపల. సో ఎప్పుడైతే తిరిగి అగ్రెసివ్ నోట్లో ఇవాళ చూడండి, చంద్రబాబు నాయుడు గారిని గౌరవం ఏమాత్రం తగ్గించినా వాళ్ళు రిటర్న్ ఎలా ఉందో రిటర్న్ గిఫ్ట్లు చూస్తున్నారు కదా. సో ముఖ్యమంత్రి చైర్కి ఎప్పుడైనా సరే రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు, దానికి పర్యవసానాలుగా వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడుతున్నప్పుడు, గవర్నమెంట్ పరంగా చర్యలు లేనప్పుడు ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అప్పుడు మర్యాద ఇవ్వలేదు వాళ్ళకి, ఇప్పుడు మర్యాద ఇవ్వట్లే. కానీ ఆయన ప్రజానాయకుడు, ప్రజల తరఫున ఎలా చేయాలని చెప్పారు చెప్తున్నారు. నేను ఛానల్లో మాట్లాడుతుంటే వాళ్ళు ఏం లేపిరెడ్డట తాళ్ళు గట్టి నిలబడితే కంట్రోల్ చేయలేపారని. పోలీసులు చేయవలసిన పని వీళ్ళు చేస్తే ఎలా ఉంటుంది? దీనికి ఎంత ప్రిపరేషన్ కావాలి? ఒరిజినల్గా జగన్మోహన్ రెడ్డి గారితో ప్రైవేట్ సెక్యూరిటీ ఉంది. ఇప్పుడు ఏరాళ్ళు 5-6 పరిమితం అయ్యారు. ఏరండి ఒరిజినల్ సెక్యూరిటీ? ఒకప్పుడు ఆయన పాదయాత్ర అప్పుడు ఆయన పర్సనల్ సెక్యూరిటీ ఉండేది కదా. అవును, ప్రభుత్వం ఇవ్వట్లేదు. వీళ్ళకి అన్నీ తెలిసి కూడా గుడ్డలు చీళ్ళ పడినట్టు వెళ్తే ఎలాగండి? ఆయన మనిషి అంత మనిషి, ఆయనకి ఏమైనా పొరపాటు జరిగితే ఎవరిది బాధ్యత? నిన్న ఆయన వెళ్ళారు, ప్రజానాయకుడు, సూపర్, అదృష్టం బాగుంది. వాళ్ళు తిరుపతి తరహా స్టాంపేడ్ జరుగుతుందని యాంటిసిపేట్ చేశారు. మనం చూశారు కదా వంశీ గారి దగ్గర, నిన్న కూడా వాళ్ళ అదే ఉద్దేశం. ఓకే, పోలీసులు ఉంటే కూడా ఏం కంట్రోల్ చేయలేకపోతున్నాం కదా, మనం వెళ్లకుండా ఉండండి, ఏదో విధంగా స్టాంపేడ్ జరుగుతుంది, కనీసం కొంతమంది ప్రాణాలు పోతే అప్పుడు వీళ్ళని మరి తిరిగి మనం. కానీ వీళ్ళకున్న కమిట్మెంట్స్ చూసారన్న, వాళ్ళ నాయకులే ఆయనకు ఒక రక్షణ కవచంలో ఉన్నారు. ఎవరు? పిన్నెల రామకృష్ణారెడ్డి, పేరు ఎవరు? కొడాలి నాని, నెక్స్ట్ ఎవరు? నందిగం సురేష్, ఇంకో ఆయన ఎవరు? మన అంబటి రాంబాబు గారు. ఇలాంటి వాళ్ళందరూ వలయంలో ఉండి ఆయన చుట్టూ ఉండి ఆ కాన్వాయ్తో కార్యకర్తల్లాగా ప్రొటెక్ట్ చేశారు ఆయన్ని నాయకులు. మరి నాయకులే కార్యకర్తలు అయినప్పుడు కార్యకర్తకి ఇంకెంత డిసిప్లిన్ ఉంటుంది? అది ఒరిజినల్ ఎబిలిటీ. ఇది కూడా డైజెస్ట్ కాదు వాళ్ళకి. వాళ్ళకి మామూలుగానే కడుపు మంట, ఇది ఇంకా కడుపు మంట పెరుగుతుంది. కమిట్మెంట్ చూశారు కదా. కందుకూరు సభ పెట్టారు, ఎంతమంది తొక్కిసలాట్లు చనిపోయారు చూశారు కదా తెలుగుదేశం వాళ్ళు. నెక్స్ట్ గుంటూరులో పెట్టారు, తొక్కిసలాట్లు ఎంతమంది చనిపోయారు చూశారు కదా. అది బసెస్ జగన్మోహన్ రెడ్డిని చూడండి. అంతకన్నా కానీ ఇక్కడ ఏదో స్టాంపేడ్ జరుగుతుంది, జరిగితే దాని మీద ప్రోయాక్టివ్గా ముందుకెళ్దామని గవర్నమెంట్ ఆలోచన ఉండట్లయితే, గతంలో మరి వీళ్ళు కందుకూరులోను గుంటూరులోను అంతమంది తొక్కిసలాట్లు చనిపోయినప్పుడు దాని మీద ఎటువంటి యాక్షన్ లేదు. ఎందుకుంటుంది? పుష్కరాల్లో చనిపోతే ఏమన్నాడు? కుంభమేళలో చనిపోలేదు, రైల్వే యాక్సిడెంట్లు చనిపోలేదు, వాళ్ళకి ఎక్కడికక్కడ ప్రతిదానికి ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ చేసుకుంటారు. తిరుపతి స్టాంపేడ్ అయింది, మళ్ళీ అదే కథ చెప్పుకొని వచ్చారు కదా. మనం చెడ్డవేద వాళ్ళు వింటున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి? అంటే వాళ్ళకి మాత్రమే ఆల్టర్నేటివ్స్ ఉంటాయి సార్, ఎదుటి వాళ్ళకి ఇంకా వాళ్ళు ఒక్కలే తీసుకోగలరు అడ్వాంటేజ్. మీరు తీసుకుంటే ఒప్పుకోరు. నేను అదే చెప్తున్నాను కదా, వాళ్ళు ఎప్పుడైతే ఒక జర్నలిజం విలువలను పరిరక్షించకుండా ముఖ్యమంత్రి స్థానానికే రెస్పెక్ట్ ఇవ్వకుండా కండక్ట్ అయిన 5 సంవత్సరాల జరుగుబాటుకి ఏం చేయగలిగారు? ఓకే, అది క్లియర్. వాళ్ళు ద వే దే ఆర్ డూయింగ్ థింగ్స్, దట్ ఈస్ దేర్ మోడస్ ఆఫ్ ఆపరెండా. వాళ్ళు తప్ప ఇంకెవరు చూడండి, అదేంటి మర్రి చెట్టు కింద ఇంకే చెట్టుని ఎదగనివ్వదు అన్నట్టు, వాళ్ళ తప్ప ఇంకెవరిని ఎదగనివ్వరు. ఎదగనివ్వన్న దాంట్లో పవన్ కళ్యాణ్కే దిక్కులేదు, మీరెళ్తా. ఓకే, సో ఫైనల్ కన్క్లూజన్ అలిగితే తీసుకొచ్చి తమన్లో భజన కార్యక్రమం పెట్టారు కదా. తమన్ ప్రోగ్రామ్ ఇస్ నథింగ్ బట్ జయం చంద్ర అనే ఇంప్రూవ్డ్ వెర్షన్, జయం పవన్ కళ్యాణ్ అని, అంతే. కేవలం పవన్ కళ్యాణ్ మళ్ళా దగ్గర తీసుకోవడానికి మాత్రమే పెట్టినా అంతే. కాకపోతే ఈసారి భువనేశ్వర్ గారి చేత పెట్టించారు. ఎవరైతే రేరే అయితే పళ్ళు కూడా కొట్టుకోవడానికి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఫోన్ తీయలేదనా ఈయన అంతగా? భువనేశ్వర్ గారు మేడం గారు నాకు ఫోన్ చేసి చెప్తే నేను రాకుండా ఎలా ఉంటాను, ఎందుకు నాకు ఒక ఇన్విటేషన్ కార్డు పంపించిన అయిపోతుంది కదా, ఒక రిజిస్ట్రేషన్ పోస్ట్ పంపించిన అయిపోతుంది కదా, వచ్చామని మీరు పనిగట్టుకొని ఫోన్ చేయాల్సినంత అవసరం ఏముంది? ఘీ సీదా నయ్యాయాతో ఉంగ్లీ తేడా కరికే నికాలో అని హిందీ ప్రోవర్బ్ ఉంటుంది సార్. వాళ్ళకి మాత్రమే తెలుసు, దాన్నే రాజకీయ చాతుర్యం, చాణక్యతనం అంటారు. అది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టి ఎవరికి ఎక్కడ ఎలా మడతకా చలేవాలో ఆయనకు తెలుసు, అంతే. ఓకే, అంతకన్నా ఇంకెళ్ళి సార్. సరే ఓకే, కేసులు ఇవి పరిస్థితులను ఎలాగుంటే స్టీల్ ప్లాంట్కి సంబంధించి మాట్లాడుకుంటే ఒకసారి గతంలో కొంతమందిని
కాంట్రాక్ట్ ఎంప్లాయీని దాదాపు 4,000 మందిని లేపేశారు. రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా రీసెంట్గా 700 మంది, ఇప్పుడు మరలా ఒక 2,400 మందికి మరలా లేపేసే కార్యక్రమానికి తెరలేపుతున్నారు అనేటువంటిది కొత్తగా వస్తున్నటువంటి వార్త. ఏం సార్ అంటే అంచెలంచెలుగా లేపుకుంటూ పోయి ఫైనల్గా ప్రైవేటీకరణ చేయడమే వాళ్ళ యొక్క ఉద్దేశమా? చెప్పాం కదా సార్, మొదటి నుంచి ముత్తుకుంటుంది అదే. నేను వీళ్ళేదో ప్యాకేజ్ తెచ్చాం, తొక్క తెచ్చాం అని అబద్ధాలు చెప్పుకొని కాలక్షేపం చేస్తున్నారు వీళ్ళు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు విశాఖపట్నం వేదికగా ప్రధానమంత్రి గారిని నిలువరించింది కూడా అదే. వీళ్ళు అనుగుణంగా వీళ్ళు మలుచుకుంటే ఎలా కలంటే దానికి సెలవులు పలవలు వెళ్ళి ఆయన బదనం చేసే కార్యక్రమం చేశారు. కానీ ఒరిజినల్ గా యాజ్ సూన్ యాజ్ ఎన్డీఏ గవర్నమెంట్ కి వాళ్ళ చేతులు కలపడానికి కూడా ఈ కండిషన్స్ అన్ని ఇందులో ఒకటే. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ప్రభుత్వ పరంగా అవరోధాలు క్రియేట్ చేయొద్దు అన్న క్లాజ్ కి కట్టుబడి వీళ్ళు ఎన్డీఏ కూటమి కట్టారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ. ఇందులో మీరు గమనించగలిగితే మొన్న ఇచ్చిన ప్యాకేజ్ నేను మొన్న నుంచి చెప్తుంది అదే. అప్పటిదాకా ఉన్న జీతపత్యాలు ఈ పట్టాపట్టు ఉన్న అప్పులు క్లియర్ చేస్తేనే కొత్తవాడు వచ్చుకుంటాడు. ఉన్నదానికి జీతాలు చెల్లించాలి, అప్పులు చెల్లించాలని ఇంకొంచెం యాడ్ చేయకుండా మన ఖజానా నుంచి ఎక్స్చెక్కర్ నుంచి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి దాన్ని ఏదైనా పెట్టారు. దాని ఫంక్షనింగ్ ఆపారు. ఇప్పుడు బ్లాస్ట్ ఫర్నెస్ ఒకటి ముందు నడపండి, రెండోది వెలిగిస్తాం ఆగస్టులో ఏవో చెప్తున్నారు కదా కథలు. ఇవన్నీ వాళ్ళు ప్రైవేటీకరణకి పునాదులు వేసుకొని వచ్చి స్లాబ్ దాకా తీసుకొచ్చేసారు ఈ 9 నెలల్లో. తాత్కాలిక ఉపశమనం కింద కనిపించింది ఏంటంటే ఎంప్లాయీస్ నోట్లో మట్టి కొట్టకుండా జీతం ఇచ్చి కాసేపు పరిరక్షించారు. మీకు ఫస్ట్ థింగ్ నేను ఆ రోజు కూడా చెప్పాను, శైలికి ట్రాన్స్ఫర్ చేసిన ఆ రోజు సీనియర్ పొజిషన్స్ లో ఉన్న ఎంప్లాయీస్ ని ఫస్ట్ దాన్ని వెనక్కి తిప్పి మళ్ళీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఇస్తే అప్పుడు మాట్లాడవచ్చు ఇది లేదో మంచి ఉద్దేశంతో ఉన్నారని. అది జరగకుండా ఇలా అంచెల వారీగా కాంట్రాక్ట్ కార్మికులను తొలగించుకుంటూ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీని తరలించుకుంటూ శైలికి అటికిను ఫెయిల్లో విలీనం మాత్రం చేయరు. అవును, ఈ ద్వంద్వ వైఖరికి ప్రజలకి వీళ్ళు ఏంటంటే పకోడీ కబుర్లు చెప్తూ ముందు ఛానళ్ళకి గొట్ట పిరికిలు చింపినట్టు చెవులు చింపారు అసలు ఫస్ట్. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే నిజాలు ఇప్పటికే చెప్పట్లే ప్రజలకి, మభ్యపెడుతూ మసి పూచి మారడిగా చేస్తూ అమరావతికి అప్పు తీసుకొచ్చారు. ఏది వరల్డ్ బ్యాంక్ కి తాకట్టు పెట్టి. ఇక్కడేమో స్టీల్ ప్లాంట్ కి జీతబత్యాలు ఇవ్వకుండా ఎన్నాళ్ళు బట్టి సంవత్సరం బట్టి వాళ్ళని ఏడిపించుకు తిని వాళ్ళు జీతబత్యాలు ఇచ్చింది కూడా ప్యాకేజీలు తెచ్చామని బిల్డప్లు ఇచ్చుకుంటూ మొన్నటిదాకా అమరావతికి ఏంటంటే అప్పు ఇచ్చే ఉన్నారు వరల్డ్ బ్యాంక్ అన్న దానికి పూచి కత్తిస్తాను కేంద్ర ప్రభుత్వంకి 15,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని భౌగోళికలు చెప్తున్నారు. ఇలా ప్రజలను మభ్య పెట్టుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ తిరుగుతుంటే మామూలుగానే 190 మందికి అసలు విషయాలు అర్థం కావు. అయితే అర్థం కాని దగ్గర మనం ప్రయాస వ్యర్థ ప్రయాస తప్ప అర్థమయ్యే విధానంలో వాళ్ళ దగ్గర ఉన్న కథకళీలు ఎవరి దగ్గర లేవు. ఇది గమనించుకోండి. ఓకే సార్, మరొక అంశానికి సంబంధించి చూసుకుంటే మురళీమోహన్ గారి ఇంటర్వ్యూ ఒకటి చాలా వైరల్ అవుతుంది. ఆ ఇంటర్వ్యూ ఎప్పుడు చేసిందేమో తెలియదు కానీ ఆ వీడియోస్ మాత్రం ఇప్పుడు బాగా వైరల్ అవుతూ ఉన్నాయి. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంతో పెట్టుకుంది కానీ లేదంటే వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంది కానీ ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తిరుమల తిరుపతికి 7 కొండలు అవసరమా, 2 కొండలు చాలు, మిగతా 4-5 కొండలు చర్చి కట్టేద్దామని చెప్పి మాట్లాడారు. దానికి ఆ రోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్నారు. ఆ రోజు మాట్లాడిన నెక్స్ట్ డేనే ఆయన పౌరాలగుట్టకెళ్ళి పౌరాలగుట్టలో ఇలా పరిస్థితి ఇలా అయిపోయింది అనేటువంటి కామెంట్లు చాలా వైరల్ అయిపోతూ ఉన్నాయి. ఏం సార్ అసలు ఈ కామెంట్లు ఏంది, అసలు ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతున్నట్టు అవి? సార్, ఎవరికైనా కడుపుకి అన్నం తింటే సార్ మనం ఏదైనా చెప్పొచ్చండి. ఇది రాజశేఖర రెడ్డి గారి జీవో. నేను మీకు ఇది ఇస్తాను, వెనకాల డిస్ప్లే చేయండి సార్. సార్ ఇప్పుడండి ఇది 2/6/2007. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చనిపోయారండి? కడుపుకి అన్నం తింటే ఎవడైనా ఆడితో మాట్లాడొచ్చు. గడ్డి తిని అనుమానం మొగుడు అన్న పేరు ఎక్కడైనా మీరు ఇంటర్నెట్లో ఎక్కడైనా కొట్టి చెక్ చేసుకోండి, గూగుల్లో మురళీమోహన్ అని వస్తుంది. జీవితాంతం ఆ సినిమాలు నటించినవన్నీ అనుమానం మొగుడు రోల్లే. అంచేది ఏంటంటే ఈయనేదో చౌదరి పరంగా వెంకటేశ్వర స్వామి వెంకన్న చౌదరి అని చెప్పినోడికి ఈయన చెప్పి నిజాలు అందరూ జనాలు నమ్మేస్తారని ఒక భ్రమలో ఉంటాడు. మనం చూసారు కదా, రేవంత్ రెడ్డి దగ్గర నాగరాజే పాట పాడితే నాగిరి డ్యాన్స్ చేసుకుని వెళ్ళాడు. మనం తెలుగుదేశం మర్చిపోయేవాని. ఇదే జగన్మోహన్ రెడ్డి దగ్గర చిరంజీవి గారికి వెళ్ళినప్పుడు దాని గురించి మాట్లాడిన మాటలు ఊరు అడిగిన వాళ్ళు లేరని సెలరైపోయి బ్యాచ్ అవ్వడంటే ఫస్ట్ మురళీమోహన్. ఎందుకు గవర్నమెంట్ పోతుందని తెలిసి కూడా ఆ రోజు మాట్లాడాడు చంద్రబాబు గారి గురించి. మర్చిపోతావు సార్, ఆ వీడియో వెనక్కి తీసేయండి. తెలివి తక్కువతాను అందరికీ తెలుసు. ఎలక్షన్ అయిన తర్వాత 6 నెలల్లో చనిపోయారు. కానీ ఈ గజెట్ ఎప్పుడు ఇచ్చారు? వెంకటేశ్వర స్వామికి 7 కొండలు తిరుమల వెంకన్నవే అనే గజెట్. అది గజెట్ నెంబర్ తో సైతం ఉంది ఇక్కడ, మీరు డిస్ప్లే చేయండి తెలుస్తుంది.
వీళ్ళు ఎంత పైశాచికత్వానికి దిగిపోతున్నారంటే జీవో నెంబర్ 746 సార్, డేటెడ్ 2/6/2007 సార్. అంటే 2004లో ఎలక్షన్ అయింది. 2004, 5, 6, 7 అంటే గవర్నమెంట్ ఉన్న 4 సంవత్సరాల తర్వాత 2008 కూడా ఎలక్షన్ అయ్యి 2009లో ఆయన చనిపోయాడు. సెప్టెంబర్ కదా. అంటే దేవదేవుడికి సంబంధించిన 5 కాదు, 2 కాదు, ఏకంగా 7 ఆయనవే దేవుడివే అని ఆయన గజెట్ ఇస్తే కూడా ఈడెవడో ఒక తపేలా ఛానల్ కూర్చుని తపేలా ఇంటర్వ్యూ ఇస్తే అడిగినోడు ఎవడు లేడనా? అయితే తిరుమల వెంకట వీళ్ళందరూ కదా, అలా రియల్ ఎస్టేట్ వాడు ఉన్నాడు కదా ఇక్కడ, చిన్న జీరు ఏం బర్రెలు కాస్తంట కూర్చుని. నీ కాంపిటీషన్ కదా మురళీమోహన్. మమ్మల్ని ఉత్తరించడానికి ఆగమ శాస్త్రం వెనక నుంచి ముందు నుంచి మడతపెట్టి చదివాడు కదా, ఒకసారి చెప్పమను. సారీ, మనోడు ఈ రియల్ ఎస్టేట్ కింగ్ కూడా దాన్ని చెత్తకొండితో పోల్చాడు తిరుపతిని. తిరుమల డస్ట్బిన్ అని పోల్చాడు. ఏది ఆ 1000 కాల మండపం ఎరగొట్టిన తర్వాత 1000 కాల మండపం ఎవరు ఎరగొట్టారు? గౌరవ చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ పెద్ద జీరు ఎక్కడే ఉంటాడు, పాము కోళ్ళు వేసుకుని ఏడు చేస్తాడు, కరెక్ట్ జెండా ఒకటి కట్టుకుని. నాకు తెలిసి ఇలాంటి పనికొచ్చిన మాటలు ఎప్పుడు మాట్లాడరు. హిందూ పరిరక్షణ కోసం కానీ ఎవడు పడితే ఆడు ఏది పడితే అవాకులు చవాకులు పేలుతుంటే ఇది కాదు ఇదని నాకు తెలిసి జీఆర్ గారు మాట్లాడింది నేను చూడలే. అంటే వాళ్ళకి మర్యాద ఇవ్వట్లేదా అని ఎవడని అడిగితే నేను ఖచ్చితంగా చెప్పగలను. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారని అడగండి ఫస్ట్. ధర్మ పరిరక్షణ కోసం అక్కడ మీ యథాన పెట్టారు. అక్కడ ఏమనంటే మీరే చెప్తారు కదా, పెద్ద జీఆర్ ఆధ్వర్యంలో దైవ కార్యాలని ఆగమ శాస్త్రం ప్రకారం జరుగుతున్నాయని. ఏదైనా అనుకోనివ్వండి, నాకైతే నచ్చలేదు. ఇంకొకసారి ఇలా మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదని కూడా ఎవడన్నా వార్నింగ్ పరుస్తున్నాను. నేను ఇది గ్యారెంటీ చెప్తున్నా. తెలుసుకుని మాట్లాడి, తప్పు జరిగింది నిజంగానే. 2007లో గజెట్లో 5 గుళ్ళు అన్నప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం 2014లో తెలుగుదేశం వచ్చి మమ్మల్ని ఉద్ధరించిందని చెప్పమనండి, మాట్లాడమనండి. ఆయనే క్లియర్ గా జీవో 746 2007లో జూన్లో ఒక గజెట్ ఇస్తే 7 కొండలు స్వామివారికే చెందని ఏ నోరుతో మాట్లాడుతున్నాడు? చిచే అసహ్యమేస్తాను ఇలాంటివి రోజు వివరించలేక. ఇదే పాడిందే పాడరా పాసిపల్ దాసరా అని వెనకవేవో తీసుకొచ్చి ముందు పెట్టి ఉర్ర మీరంతా నాకు అర్థం కాదు. అర్థం ఉండాలి దేనికైనా. తిరుపతి లడ్డూతో మొదలెట్టారు, ప్రతిసారి చెంబుడు కాండీలు కలిపి సుప్రీంకోర్టు కూడా చెల్లింది. కానీ వీటన్నిటికీ రిప్లైలు ఇవ్వాలంటే జరిగింది అది కాదు ఇదని చెప్పాలంటే చెప్పడానికి ఎన్నిసార్లు చెప్తా అనిపిస్తుంది. ఎందుకని వాళ్ళు మాత్రం ప్రతిసారి బురద జల్లుకుంటూనే పోతున్నారు, ప్రతిసారి ఏదో ఒకటి అనుకుంటూనే పోతున్నారు. కానీ ఎన్నిసార్లు చెప్తామా అని ఏమాత్రం అనిపించదు సార్. నేను ఆ ఇంటర్వ్యూలో కూడా చూసాను, దేవుడితో పెట్టుకున్నాడు మిగిలిన వెంటనే చచ్చిపోయాడని చెప్తున్నాడు. 2007 ఎప్పుడు ఆయన అదే ఇవాళ అన్నారు, రేపు పొద్దున వెళ్ళిపోయారు, చనిపోయారు. అదే ఆయన చెప్తున్న సంభాషణ దాంట్లో. ఎప్పుడు 2007, ఎప్పుడు 2009? 2007లో పైగా ఆయన ఇచ్చింది జీవో. ఆయన ఆయంలో నేను దళిత గోవిందం అని గ్రామాల్లోకి స్వామిని తీసుకొచ్చారు. వాళ్ళ ఆయంలో నేను ఏడపడితే అక్కడ స్వామివారికి టీటీడీ స్థాయిలో దేవాలయాలు కట్టబడ్డాయి. ఈ ఉర్ర మీరు మాట్లాడుతున్నారు, బిల్డప్లు ఇచ్చుకుంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.